చపాతీ చేస్తున్నాండి, మడత రొట్టె అంటారు దీన్ని. ఇలా ఇలా చేయాలి. ఇలా చేస్తే మంచిగా పొంగుతాయి. ఆయిల్ కొంచెం పెట్టుకోవాలి, కొంచెం ఎక్కువ వేయద్దు పిండి. పులకలు చాలా బాగా వస్తాయండి చపాతీలు. స్మూత్గా ఇలా అదే తిరగాలి. తిరిగితే చపాతీ బాగా వస్తుంది. ఇదిగోండి ఇలా చేయాలి. మీరు కూడా చేసుకోండి ఇలాగనే. కొంచెము పిండిలో పిసికేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, స్మూత్గా వస్తుంది చపాతీ. మరీ ఎక్కువ వేయొద్దు, పొడి పిండి తక్కువ వేసుకొని చేయాలి. ఇలా తిరగాలి. చపాతీ తిరుగుతేను ఇంత కరెక్ట్గా వస్తుందండి. చూస్తున్నానండి, ఇలా కాల్చాలి. 2 సార్లు ఇలా తిప్పేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వద్దాలండి. చపాతీ బాగా పొంగుతుంది. ఇదిగోండి పోతుంది. ఇలా వేసుకొని మామూలుగా ఇలా వేసుకుంటే బాగా వస్తుంది. ఎంత కాల్చాలండి, కొంచెం కట్టుకొని కాల్చాలండి. చపాతీ ఎంత ఒకటి కాలాలి కాలదు కదా, కోసం ఇట్లా కాల్చుకోవాలి. మధ్యలోకి రావాలి. ఇలా వస్తే కావాలి చపాతీ. 2 చపాతీలు తింటే చాలండి, పెద్దగా వస్తాయి ఇలా చేసుకుంటాను.